ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకొని మీరు ఇలా వచ్చేయండి. శివాజీ గారు ఎప్పుడైనా సరే ఆయన ఆడడం కన్నా వేరే వాళ్ళని ఆడించడంలోనే ఉంటారు. అంటే వాళ్ళ మమ్మీ ఎక్కువ చూస్తారు కదా అని నేను అందుకని మీకు మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ కదండి. బాగా అమ్మ గుర్తొస్తే ఏడుపోస్తుంది. అంటే మీ కెరియర్ గ్రోత్ అదంతా వాటిలో మీ అమ్మగారి భాగస్వామ్యం ఎలా ఉండింది ఏంటి? ఆ రోజు కష్టపడటానికి ఆవిడే రీజన్. సో ఆవిడ బ్లెస్సింగ్స్ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. అంతే అండి. ఆవిడ కోసమే నేను ఇదంతా చేసింది కూడా. మాది చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో ఏంటంటే కష్టపడి చదివించాడు నన్ను డిగ్రీ దాకా. డిగ్రీ అయిపోయిన తర్వాత అర్థమైంది మనం జీరో, ఏం లేదు ఇక్కడ. సో ఫ్యామిలీకి నిలబడాలి నేను అనే ఉద్దేశంలో హైదరాబాద్ వచ్చాను. వాళ్ళ కోసమే కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయి వచ్చిందంటే వాళ్ళ గురించే వచ్చింది. అది ఇచ్చాడేమో దేవుడు నాకు అనేది నా బలమైన నమ్మకం అండి. అదే నమ్ముతాను. అందుకే ఎవరు అమ్మ గురించి మాట్లాడినా అవుట్ అంతే, ఎవరైనా అంతే. ఓకే శివాజీ గారు మీరు కూడా రండి ఇక్కడికి. సో ఈ రౌండ్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో టాప్ ఆన్సర్ ఏంటో మీ టీమ్స్ గెస్ చేసి బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఒక ఆన్సర్ ని లాక్ చేసి దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా బెట్టింగ్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, రాంగ్ అయితే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు ఈ లోపు యువతల టీం చెప్పింది రైటా రాంగా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అయితే 2 టైమ్స్ వస్తుంది, రాంగ్ అయితే పోతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, భర్తల్ని అమ్మే షాప్ ఉంటే అమ్మాయిలు ఎలాంటి భర్తని కొనుక్కుంటారు? 1 ఉద్యోగం ఉన్నవాడిని, 2 బట్టతల లేనివాడిని, 3 తెలివిగలవాడిని, 4 ఏమడిగినా నో చెప్పని వాడిని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్తల్ని అమ్మే షాప్ ఉంటే అమ్మాయిలు ఎలాంటి భర్తని కొనుక్కుంటారు? ఉద్యోగం ఉన్నవాడిని, బట్టతల లేనివాడిని, నానాటి ఆదిత్య. భర్తల్ని అమ్మే షాప్ ఉంటే ఏమడిగినా నో చెప్పేవాడిని సెలెక్ట్ చేసుకుంటారంటే అమ్మాయిలు. ఎంత డబ్బులు పెడతారు దాని మీద? 5 పెడతామండి. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అంతే. మీకు ఇప్పుడు చాయిస్ రైట్. ఓకే, ఎంత పెడతారు అమౌంట్? 4 lakhs. మీరు 10 లక్షల్లో 5 లక్షలు పెట్టేశారు. ఈ జనరేషన్ కి ఇదే కరెక్ట్ ఆన్సర్. మీరు 8 లక్షల్లో 4 లక్షలు పెట్టేశారు. మీకు డబుల్ అవుతుంది, మీకు త్రిబుల్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, సో అలా మీకేమో 15 లక్షలు వచ్చాయి, మీకేమో 8 లక్షలు వచ్చాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే పెంపుడు జంతువుల్లో 2వ స్థానంలో ఉండేది ఏంటి? 1 కుక్క, 2 పిల్లి, 3 చెవుల పిల్లి, 4 చేప. టైం స్టార్ట్స్ నౌ. ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే పెంపుడు జంతువుల్లో 2వ స్థానంలో ఉండేది ఏంటి? 1 కుక్క, 2 పిల్లి, చెప్పు. పిల్లి. ఎంత? 5 పెడతాం. మాది కూడా 2 తగలేయండి. ఏది పిల్లి మీదేనా? మీరు 2 లక్షలు పెట్టారు పిల్లి మీద, మీరు 5 లక్షలు పెట్టారు. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది.
మీ 2 లక్షలు 4 లక్షలు అయిపోయాయి. మీకేమో 15 వచ్చింది ఈసారి. ఇక మూడో క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మీ ఇద్దరికి ఉండేటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ? He's a very composed, level-headed person. Consistency. He'll be the same. You won't have major changes in him. I mean, changes in the sense, changes for good. Chala untai. Maturity levels chala untai. But aina philosophy gani edaina, I got very impressed with that. ఓకే శివాజీ గారు. ఎక్కువ మాట్లాడరండి ఆయన. సెట్లో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడరు. రెండోది పుస్తకం ఎక్కువ అదే పని మీద ఉండేవాడు ఆయన. అది లేదు ఇంకా ఎవరన్నా ఆయన కోసం వచ్చిన వాళ్ళని ఫస్ట్ నేను రాగా నేను చూసిన 2 సార్లు చూసింది కూడా అట్లా చూసేవాడు. ఎవరన్నా నా కోసం వచ్చారా, నీడీ పీపుల్, వాళ్ళని మాత్రం పిలిచి మాట్లాడుకునేవాడు కూర్చోబెట్టి. మీకు రీసెంట్ గా వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ ఏంటండి? శివన్న. ఇంకోటి నాగార్జున గారు ఎక్కువగా మాట్లాడే పదం చాణక్య, మాస్టర్ మైండ్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆ రియాలిటీ షో చరిత్రలో ఇటువంటి మాస్టర్ మైండ్ ని మేము ఎప్పుడు చూడలేదని ఆయన నోటితో ఆయన అన్నాడు. అది హై. సో మనం జనరలీ ఏంటంటే బోయపాటి గారి సినిమాల్లో ఒక్కోసారి ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్స్ కి మనల్ని జగపతి బాబు గారిని అలా చూస్తూ ఉంటాం. సో త్వరలోనే మిమ్మల్ని కూడా అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను నిజంగా చెప్తాను, రియాలిటీ షో నుంచి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా నెగిటివ్ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ విలన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ మనం రౌండ్ లోకి వచ్చేద్దాము. మూడో ప్రశ్న, భర్త ఎలాంటప్పుడు భార్యని తెలివి ఉపయోగించమంటాడు? డబ్బులు ఖర్చు చేసేటప్పుడు, పిల్లలు అల్లరి చేసేటప్పుడు, కూరగాయలు బేరం చేసేటప్పుడు, ఏమైనా వస్తువులు కొనేటప్పుడు. టైం స్టార్ట్స్ నౌ. భర్త ఎలాంటప్పుడు భార్యని తెలివి ఉపయోగించమంటాడు? డబ్బులు ఖర్చు చేసేటప్పుడు, పిల్లలు అల్లరి చేసేటప్పుడు. నాన్న టీం శివాజీ గారు నొక్కారు. ఇందాక డి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంత పెడతారు? ఏ మీద 3 లక్షలు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 3 లక్షలు. రైటా రాంగా? We'll go with that only. మీరెంత పెడుతున్నారు? 1 lakh. 3 లక్ష. చూద్దాం కరెక్టా కాదా. అమ్మయ్యా, మన పెట్టెలో కొంచెం డబ్బులు వచ్చాయమ్మా. 5 లక్షలు వచ్చాయి. సరే, లాస్ట్ అండ్ ఫైనల్. రెడీయా? రెడీ. చిన్నతనంలో కొడుకుని తల్లి ఎలాంటప్పుడు ఎక్కువగా కొడుతుంది? హెయిర్ కటింగ్ సరిగ్గా చేయించుకోకపోతే, స్కూల్ కి వెళ్ళనని మారాం చేస్తే, అన్నం సరిగ్గా తినకపోతే, ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నతనంలో కొడుకుని తల్లి ఎలాంటప్పుడు ఎక్కువగా కొడుతుంది? హెయిర్ కటింగ్ సరిగ్గా చేయించుకోకపోతే, స్కూల్ కి వెళ్ళనని మారాం చేస్తే. నాన్న టీం వాళ్ళే మళ్ళీ. ఎంత? 4 లక్షలు. 5 లక్షలు. మీరు ఇది రైటా రాంగ్ గా చెప్పాలంతే. రాంగ్ అండి. రాంగ్. ఎంత పెడతారు? 5 lakhs. మీరు అన్నం తినకపోతేనని 5 పెడితే ఇది రాంగ్ అని 5 లక్షలు పెట్టారు వీళ్ళు. ఏది కరెక్టో చూద్దాం. కమాన్. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఐఎమ్ సారీ, మీరు పెట్టిన 5 లక్షలు పోయాయి. మీకు ఇప్పుడు 10 ఇచ్చేసామండి.
6,75,000 తో అమ్మ టీం లీడ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.